రీసెంట్ గా కమోడిటీస్ గురించి మొత్తం బేసిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోకి నేను పెద్దగా వ్యూస్ వస్తాయని అనుకోలేదు. ఇన్ఫాక్ట్ వ్యూస్ ఏం పెద్దగా రాలేదు, కానీ 60,000 వ్యూస్ వచ్చాయి. కానీ దానికి లైక్స్ 9,100 అండ్ కామెంట్స్ అయితే 1,400 దగ్గరగా వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అంతట్లో కూడా మేము కమోడిటీస్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం అండ్ కమోడిటీలో ట్రేడింగ్ చేయాలంటే కావాల్సిన నాలెడ్జ్ ని మాకు షేర్ చేయండి అని 1,400 కామెంట్స్ దగ్గరగా. అండ్ దానికి చాలా లైక్స్ అండ్ చాలా రిప్లైస్ వస్తున్నాయి. అండ్ నేను అంతట్లోనూ గమనించింది ఏంటో తెలుసా, ఈక్విటీ మార్కెట్ తో పాటు కమోడిటీ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తున్నది మన ఈక్విటీ మార్కెట్ 3:30 కి క్లోజ్ అయిపోతాయి. కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇతర యాక్టివిటీస్ లో మార్నింగ్ బిజీగా ఉంటున్న వాళ్ళు ఈవినింగ్ టైం ఫ్యూ అవర్స్ మార్కెట్ కి స్పెండ్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు కమోడిటీస్ మార్కెట్ ని చాలా వాల్యుబుల్ గా చూస్తున్నారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా తక్కువ క్యాపిటల్ తో కూడా ఇక్కడ గమనించండి, గోల్డ్ పెటల్ ఫ్యూచర్ ని బై చేయాలంటే 500 అండ్ సమ్ చేంజ్ ఉంటుంది, లెస్ దాన్ 1000. సో నియర్లీ 500 రూపీస్ తో కూడా ఒక ఫ్యూచర్ ని మనం బై చేయొచ్చు. అండ్ చార్జెస్ ని కూడా మీరు పక్కనే గమనించవచ్చు ఎంత తక్కువ మనకి చార్జెస్ పడుతున్నాయని. సో ఈవెన్ ఈవినింగ్ టైమ్స్ లో కానీ నైట్ టైమ్స్ లో కానీ కొన్ని అవర్స్ మనం స్పెండ్ చేసి ట్రేడ్ చేయడానికి అండ్ ఈవెన్ తక్కువ క్యాపిటల్ తో కూడా టెక్నికల్ అనాలిసిస్ ని ప్రాక్టీస్ చేయడానికి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, వీటిని లైవ్ మార్కెట్స్ లో ప్రాక్టీస్ చేయడానికి కూడా రియల్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కమోడిటీ మార్కెట్ ని మన వాళ్ళలో చాలా మంది చూస్తున్నారు. కాబట్టి ఇవాల్టి వీడియోలో గోల్డ్ అండ్ సిల్వర్ వీటి రెండింటిని ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ లాజిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కాదు, ఇది కమోడిటీస్ రిలేటెడ్ గా వస్తున్న ట్రేడింగ్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్న వీడియో. కాబట్టి ఈ వీడియోలో బేసిక్ గా ఒక కమోడిటీని ట్రేడ్ చేయాలంటే ఆ ప్రైస్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, దీని రిలేటెడ్ గా మీకు ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ని ఫస్ట్ షేర్ చేస్తాను. కమోడిటీ ట్రేడింగ్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇది మొదట తెలుసుకుంటారు. ఇది తెలుసుకున్నారంటే ఏ కమోడిటీ రిలేటెడ్ గా మీరు ట్రేడ్ చేస్తున్నా మీరు దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలరు. సెకండ్, సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, గ్లోబల్ గా ఎలాంటి అప్డేట్స్ వస్తున్నప్పుడు ఎలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు రియాక్ట్ అవుతుంటాయి, ఇది గమనిద్దాం. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మీరు ట్రేడ్ చేసినప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక్కొక్క పాయింట్ మూవ్ అవుతుంటే డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్, అందులో ఒక్కొక్క పాయింట్ కి ఎంత డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అండ్ ఎంత డబ్బులు మనం ఖర్చు పెట్టాలి ఒక్కొక్క ఫ్యూచర్ ని బై చేయాలంటే, సెల్ చేయాలంటే, చార్జెస్, వీటన్నిటి గురించి అక్కడ మాట్లాడుకుందాం. అండ్ అలాగే వీటిని ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎలా ఒక ఆర్డర్ లో వీటిని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక బేసిక్ ఆర్డర్ ఏంటి, లైక్ నేను ఎంసెక్స్ గోల్డ్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, లైక్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, డైరెక్ట్ గా చార్ట్ ఓపెన్ చేసి చూస్తే సరిపోతుందా, ఆర్ ఇంకేదైనా ఇతర ఫ్యాక్టర్స్ ని మనం గమనించాల్సి ఉంటుందా, వీటిని కూడా మాట్లాడుకుందాం. సో దట్ మీకు ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మీరు కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, బికాస్ ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇండికేటర్స్, అవి అన్నిటికీ ఒకటే, అవన్నిటికీ కామన్. మీరు అది ఈక్విటీలో చేస్తున్నా, కమోడిటీలో చేస్తున్నా, కరెన్సీలో చేస్తున్నా కాన్సెప్ట్స్ మారవు, అవే ఉంటాయి. సో వాటిని నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒక ఆర్డర్ వైడ్ గా ఎలా తెలుసుకోవాలని. మీరు ఈ వీడియో ప్లస్ ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోగలిగారంటే మీరు కమోడిటీ ట్రేడింగ్ రిలేటెడ్ గా మీ పేపర్ ట్రేడ్ ఆర్ ప్రాక్టీస్ ట్రేడ్స్ ని స్టార్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించాయి అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు కదా, లైక్ చేయడం, మన వాళ్ళతో షేర్ చేయడం. సో ఫస్ట్ అయితే కమోడిటీస్ ఒక బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక లాజిక్ తో వెళ్తుంది ఈ వీడియో మొత్తం కూడా, ఆ లాజిక్ ని ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. సో కాబట్టి ఫోకస్డ్ గా వినడానికి ప్రయత్నించండి, ఎక్కడ డివియేట్ అవ్వద్దు. సో కమోడిటీ ప్రైస్, మనం ట్రేడ్ చేసే ప్రైస్ డాలర్స్ లో చేస్తామా, రూపీస్ లో చేస్తామా? రూపీస్ లో చేస్తాం కదా. సో రూపీస్ లో ఎక్కడ చేస్తాం ట్రేడ్ అనేది, ఇది మైండ్ లో అలా ఉంచుకోండి. మనం అగ్రి కమోడిటీస్ ని అంత యాక్టివ్ గా ట్రేడ్ చేయం, మనం ట్రేడ్ చేసేది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లైక్ ఎనర్జీ రిలేటెడ్ కమోడిటీస్ ని. సో ఎంసెక్స్ లోనే ఉంటుంది. సో కమోడిటీస్ ఈజ్ నథింగ్ బట్ ఎంసెక్స్ లో మనం చేసే ట్రేడింగ్. సో అందులో మనం ట్రేడ్ చేసే కమోడిటీ ప్రైస్ అనేది రూపీస్ లో ఉంటుందా, ఇండియన్ రూపీస్ లో ఉంటుందా? మనం ఏ ప్రైస్ అయితే ఇండియన్ రూపీస్ లో ఎంసెక్స్ మార్కెట్ లో ఆర్ బయట రెగ్యులర్ గా బయట జ్యువెలరీ షాప్స్ లో కానీ అక్కడ చూస్తుంటామో, మన ఇండియన్ రూపీస్ లో చూస్తుంటామో, అది ఇంటర్నేషనల్ గా ఉంటున్న గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ఎనీ కమోడిటీ ప్రైస్ కి లింక్ అయి ఉంటుంది. సో కాబట్టి కమోడిటీస్ ఎప్పుడు కూడా ఇండియన్ కండిషన్స్ ని బట్టి కాదు, గ్లోబల్ కండిషన్స్ ని బట్టి ఆధారపడి ఉంటాయి. మన ఇండియాలో ట్రేడ్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ అన్ని కూడా గ్లోబల్ గా ఉంటున్న, మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ టర్మ్స్ లో ఉంటున్న కమోడిటీ ప్రైస్ ని ట్రాక్ చేస్తూ మన ఇండియన్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంటుంది. సో గ్లోబల్ గా ఉంటున్న కమోడిటీ ప్రైస్, డాలర్ టర్మ్స్ లో ఉంటున్న కమోడిటీ ప్రైస్ మల్టిప్లైడ్ బై $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అనేది చేస్తే మనకి ఇండియన్ రూపీస్ లో ఉన్న కమోడిటీ ప్రైస్ వస్తుంది. ఇంకా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పనా, ఇండియాలో ఐఫోన్స్ అమ్మట్లేదు అనుకుందాం, అసలు ఐఫోన్స్, యాపిల్ ప్రొడక్ట్స్ అమ్మట్లేదు అనుకుందాం. అమెరికాలో ఒక ఐఫోన్ $100 ఉంది, మరి అది ఇండియన్ రూపీస్ లో ఎంత అవుతుంది, ఇండియాలో ఎంత ధర ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారు, ఐఫోన్ ఇండియన్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు డాలర్స్ లో ఎంత ఉంది, ఐఫోన్ $100 మల్టిప్లైడ్ బై $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్, 80 అనుకుందాం, 80. సో $100 మల్టిప్లైడ్ బై 80 అంటే ఎంత, 8,000 రూపీస్. సో ఐఫోన్ ఇండియన్ రూపీస్ లో కావాలంటే 8,000 రూపీస్ మనం ఖర్చు
ఖర్చు పెట్టాలి. సరే టాక్సెస్ ఇవన్నీ పక్కన ఉంచుదాం, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. అలాగే ఇక్కడ కూడా గోల్డ్ ఇన్ ఇండియన్ రూపీస్ ఇస్ ఈక్వల్ టు గోల్డ్ ఇన్ యుఎస్ డాలర్స్ ఎంత మల్టిప్లైడ్ బై $1 ఈక్వల్ టు ఎన్ని రూపీస్ చేస్తే మనకి ఇండియాలో ఉంటున్న గోల్డ్ ప్రైస్ వస్తుంది. ఇండియాలో ఉంటున్న సిల్వర్ ప్రైస్ కూడా సేమ్ ఫార్ములా. ఇండియాలో ఉంటున్న ఏ కమోడిటీ ప్రైస్ కైనా సరే గ్లోబల్ గా ఉంటున్న ప్రైస్ మల్టిప్లైడ్ బై, అది డాలర్ టర్మ్స్ లో కదా మనకి గ్లోబల్ గా ఉన్న ప్రైస్ అంటే ఉంటుంది, మల్టిప్లైడ్ బై $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ వేస్తే మనకి ఇండియన్ కమోడిటీ ప్రైస్ వస్తుంది. సో ఎందుకు ఇది మీకు లాజిక్ చెప్తున్నాను అంటే, ఇండియన్ కమోడిటీ ప్రైస్ పెరుగుతుంది అంటే దానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదన్నీ మాట్లాడుకుందాం. బట్ బేసిక్ కాన్సెప్ట్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ప్రకారం 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఒకటి ఆ కమోడిటీ రియల్ ప్రైస్ ఇన్ డాలర్ టర్మ్స్ అండ్ రూపీ అండ్ డాలర్ రిలేషన్, ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్. సో గ్లోబల్ గా కూడా ఆ కమోడిటీ యొక్క డిమాండ్ పెరిగి ఆ కమోడిటీ ప్రైస్ పెరుగుతూ ఉంటే, మీన్ రియల్ కమోడిటీ డిమాండ్ పెరిగి డాలర్ టర్మ్స్ లో కూడా ప్రైస్ పెరుగుతూ ఉంటే దెన్ ఇండియన్ కమోడిటీ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇది ఎందుకు లాజిక్ చెప్తున్నానంటే, మీరు డైరెక్ట్ గా ఎంసీఎక్స్ ప్రైస్ నే చూడకూడదు. ఇండియాలో ఉంటున్న గోల్డ్ ప్రైస్ ని, ఇండియాలో ఉంటున్న సిల్వర్ ప్రైస్ నే కాదు, గ్లోబల్ గా ఉంటున్న ప్రైస్ ని కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒక అబ్జర్వేషన్ కోసం, వాటిల్ని ప్యూర్ గా ట్రాక్ చేయమని కాదు, బట్ వాటిలో ట్రెండ్ ఎలా ఉంది, బికాస్ వాటిల్ని బేస్ చేసుకుని ఇండియన్ ప్రైస్ లు ఉంటాయని చెప్పాలనుకుంటున్నాను. సో గ్లోబల్ గా ఉంటున్న ప్రైస్ పెరుగుతుంటే కమోడిటీ ప్రైస్ పెరిగితే ఇండియాలో ఉన్న కమోడిటీ ప్రైస్ పెరుగుతుంది. సో ఇది డైరెక్ట్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు డాలర్ రూపీ అనగానే చాలా మంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇక్కడ బిగినర్స్ నాకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఈ క్వశ్చన్ అడిగాక వీడియోని పాస్ చేసి మీరు కింద ఆన్సర్ చేయాలి. $1 ఈక్వల్ టు 70 రూపీస్ అనుకోండి. $1 ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్. ఇప్పుడు $1 ఈక్వల్ టు 70 రూపీస్ ఇవ్వాలా, నెక్స్ట్ 3-4 డేస్ తర్వాత $1 ఈక్వల్ టు 75 రూపీస్ కి వెళ్ళింది అనుకోండి. రూపీస్ స్ట్రాంగ్ అయినట్ట వీక్ అయినట్ట? కొన్ని డేస్ బ్యాక్ $1 కి 70 రూపీసే, ఇప్పుడు 75 రూపీస్ వస్తుంది $1 కి. రూపీ స్ట్రెంగ్ అయినట్ట వీక్ అయినట్ట? 70 నుంచి 75 పెరిగింది కాబట్టి స్ట్రెంగ్ అయినట్టు అని కానీ మీరు అనుకున్నారంటే మీరు తప్పు చేసినట్లు. బికాస్ కొద్ది రోజుల క్రితమే $1 కి 70 రూపీస్ ఇస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. $1 కి 75 రూపీస్ అడుగుతున్నారు అంటే మన రూపీ వీక్ అయినట్టు. ది బిగినర్ బేసిక్ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాల్సిందే. ఈక్విటీ మార్కెట్ కి, కమోడిటీ మార్కెట్ కి, కరెన్సీ మార్కెట్ కి అన్నిటికీ కూడా పనికొచ్చేది ఇది. సో రూపీ $1 ఈక్వల్ టు 75 రూపీ, 80 రూపీ, 90 రూపీకి వెళ్ళిపోతుంటే స్ట్రెంగ్ అవుతున్నట్టు కాదు, వీక్ అవుతున్నట్టు. అలాగే రూపీ $1 ఈక్వల్ టు ఇవాళ 70 ఉన్నది, నెక్స్ట్ 65, 60 అలా పడిపోతుందంటే రూపీ స్ట్రాంగ్ అవుతున్నట్టు. ఆ బేసిస్ తో చూస్తే లెట్స్ సే గోల్డ్ ఇంటర్నేషనల్ ప్రైస్ 1 ounce ప్రైస్ $100 ఉంది అనుకోండి. $100 మల్టిప్లైడ్ బై ప్రెసెంట్ రూపీ $1 ఈక్వల్ టు 70 ఉందంటే ఇండియాలో ప్రెసెంట్ 7,000 రూపీస్ వాల్యూ ఉన్న గోల్డ్, ఒకవేళ రూపీ వీక్ అయితే 70 నుంచి 75, 80 కి వెళ్తే, రూపీ వీక్ అయితే గోల్డ్ ప్రైస్ పెరిగిందా లేదా? ఇండియాలో ప్రైస్ పెరిగింది. ఒకవేళ అదే రూపీ స్ట్రెంగ్ అయితే ప్రెసెంట్ ఉన్న 70 నుంచి 65, 60 కి రూపీ ఫాల్ అవుతూ రూపీ స్ట్రెంగ్ అయిందంటే గోల్డ్ ప్రైస్ పడుతుంది, ఇండియన్ గోల్డ్ ప్రైస్ పడుతుంది. ఇంటర్నేషనల్ గా డిమాండ్ పెరిగినా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, ఇండియన్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై కారణంగాను పెరగడం తగ్గడం జరుగుతుంది. మన ఇండియన్ రూపీ వీక్ అవుతూ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, అండ్ మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతూ ఉంటే గోల్డ్ ప్రైస్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇది గోల్డ్ కనే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ కమోడిటీ ప్రైస్ ని మ్యాచ్ చేస్తున్నా ఇదే కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. కాబట్టి ఇది నేను బిగినింగ్ లో చెప్తున్నాను, ఓకేనా? సో కమోడిటీ ఒక స్ట్రక్చర్ ఇది. బేసిక్ కమోడిటీ ప్రైస్ ఇన్ డాలర్ టర్మ్స్ అండ్ డాలర్ రూపీ ఫ్లక్చుయేషన్స్, ఏ జరిగితే ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది ఒక బేసిక్ ఫార్ములా. ఇది మీరు గుర్తుంచుకున్నారంటే ఏ ప్రైస్ నైనా సరే మీరు అనాలిసిస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక అనుకున్నాం డిమాండ్ అండ్ సప్లై అండ్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, రూపీ అండ్ డాలర్ అనుకున్నామా? ఈ రెండు కాక ఇంకొకటి ఉంటుంది డాలర్ ఇండెక్స్. ఇది ట్రూగా మరి అంత ఫోకస్ చేయాల్సిన నీడ్ లేదు, బట్ గుర్తుంచుకోండి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. డాలర్ స్ట్రాంగ్ అయింది అనగానే మీకు క్వశ్చన్ వస్తుంది కదా, డాలర్ స్ట్రాంగ్ అంటే ఏమైనట్లు? డాలర్ యాక్చువల్ గా డాలర్ స్ట్రెంగ్ అయింది, వీక్ అయింది అని చెప్పాలంటే మనం ఇంకొక కరెన్సీతో కంపేర్ చేయాలి. యూజువల్ గా సింపుల్ గా చెప్తాను, ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో నేను స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పాలనుకోండి, ఎవరికంటే స్ట్రాంగ్, నాకు ఇంకొకరి కంపారిజన్ కావాలి, ఇంకొక వ్యక్తి కావాలి నాకు. సో తనకంటే నేను స్ట్రాంగ్, మరి నాకంటే స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి కూడా ఇంకొకరు ఉంటారు కదా. అలా ఏదైనా ఒక కరెన్సీని స్ట్రాంగ్ అనాలంటే ఇంకొక కరెన్సీ కావాలి మనకి. కానీ డాలర్, ఓన్లీ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, వీక్ అవుతుంది అని చెప్పడానికి డాలర్ ఇండెక్స్ అని ఒకటి పెట్టారనమాట. DXY తో డినోట్ చేస్తారు. నేను మీకు చూపిస్తాను, ఇక్కడ గమనించండి. DXY ఆర్ డాలర్ ఇండెక్స్ మనకి ఏం డినోట్ చేస్తుందంటే ఓన్లీ డాలర్ స్ట్రాంగ్ అవుతుందా వీక్ అవుతుందా చెప్తుంది, ఇతర కరెన్సీస్ తో కంపారిజన్ లేకుండా. ఇది ఎలా డిఫైన్ చేశారంటే ఇది ఒక నిఫ్టీ 50 లా అనమాట. నిఫ్టీ 50 లో మనకి స్టాక్స్ అండ్ వాటికి వెయిటేజ్ ఉంటుంది కదా, అలా DXY డాలర్ ఇండెక్స్ కి యూరో నుంచి 57.6% వెయిటేజ్ ఉంటుంది. అండ్ జపనీస్ కి సంబంధించిన యెన్ కానీ, అండ్ పౌండ్ కానీ, కెనడియన్ డాలర్, స్వీడిష్ అండ్ ఇతర నేషన్స్ కి సంబంధించిన కరెన్సీస్ కి సంబంధించి కొంత వెయిటేజ్ తీసుకొని డాలర్ ఇండెక్స్ ని ఫామ్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, సో డాలర్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ఇండివిజువల్ గా డాలర్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే, డిమాండ్ అండ్ సప్లై నార్మల్ గా ఉందనుకుంటే, డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే కమోడిటీ ప్రైస్ వీక్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ లో ఉన్న కమోడిటీ ప్రైస్ వీక్ అవుతుంది. తద్వారా ఇండియాలో ఉంటున్న కమోడిటీ ప్రైస్ కూడా ఫాలో అవుతుంది. సో డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే సింపుల్ గా ఇది జస్ట్ అలా మైండ్ లో ఉంచుకోండి. ఈ
ఇవి డాలర్ ఇండెక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందని కాదు, కానీ డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది అని ఎక్కడైనా మీరు వింటున్నారంటే అది కమోడిటీస్ కి నెగిటివ్. టూ మచ్ నెగిటివా? కాదు, నెగిటివ్. ఎకానమీ పరంగా మాట్లాడుకుంటే నెగిటివ్. డాలర్ ఇండెక్స్ పెరుగుతుంటే కమోడిటీస్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి అనుకోవాలి. డాలర్ ఇండెక్స్ పడిపోతుంటే కమోడిటీస్ పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి అనుకోవాలి. ఇక్కడ చూడండి, గోల్డ్ ఫ్యూచర్స్ 55,722 దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ట్రేడింగ్ వ్యూ తీసుకొచ్చాను. సో గోల్డ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి? MCX ఒక ఫ్యూచర్స్, ప్రెసెంట్ కరెంట్ రన్నింగ్ మంత్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ని మీరు చూస్తున్నారు. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, గోల్డ్ ఒక ఇంటర్నేషనల్ ప్రైస్ పై. ఇది గోల్డ్ ఒక ఇంటర్నేషనల్ ప్రైస్ $1,861 పర్ ఔన్స్. ఔన్స్ అంటే ఐ థింక్ 31 గ్రామ్స్ దగ్గరగా వస్తుంది. 1,861 ఆర్ $62 పర్ ఔన్స్ లో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో చూడండి, గోల్డ్ ప్రైస్ ఇలా మూవ్ అయింది ఇంటర్నేషనల్ గా. ఇండియా ప్రైస్ కూడా అలానే మూవ్ అయింది కదా. ఫస్ట్ ఏది మూవ్ అయింటుంది? ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ మూవ్ అయింటుంది. అండ్ డాలర్ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం. డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుందంటే కమోడిటీస్ కి పాజిటివ్ నెగిటివ్ రిమైండ్ చేసుకోండి కొంచెం. నెగిటివ్. అదే డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుందంటే కమోడిటీస్ కి పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. లైవ్ లో అప్లై అయిందా? సో డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది, ఏదైనా బ్రేక్ అయింది, ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయింది, ఆ ఇంపార్టెంట్ లెవెల్ కి బిలో వెళ్తుంది, దెన్ మోస్ట్ పాసిబుల్లీ, ఖచ్చితంగా ప్రతిసారి జరగాలని కాదు కానీ, బికాస్ డిమాండ్ అండ్ సప్లై కూడా ఇంపార్టెంటే కదా ఒక కమోడిటీ రిలేటెడ్ గా. బట్ డిమాండ్ అండ్ సప్లై న్యూట్రల్ గా పెడితే డాలర్ ఇండెక్స్ DXY ఇక్కడ మీరు నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు సర్చ్ చేయడం కూడా మీకు ఈజీయే, ట్రేడింగ్ వ్యూ ఆర్ ఇతర ఏ ప్లాట్ఫామ్స్ లో అయినా. సో డాలర్ ఇండెక్స్ ఫాలో అవుతుంటే కమోడిటీస్ కి అడ్వాంటేజ్, డాలర్ ఇండెక్స్ పెరుగుతుంటే కమోడిటీస్ కి నెగిటివ్. ఇంకా USD INR మన డాలర్ రూపీ తెలిసిందే, స్టార్టింగ్ లో అనుకున్నా రూపీ స్ట్రాంగ్ అవుతుంటే ఏంటి, వీక్ అవుతుంటే ఏంటి విత్ రెస్పెక్ట్ టు డాలర్. బికాస్ ఇక్కడ గోల్డ్ ఇంటర్నేషనల్ ప్రైస్ ట్రేడ్ అవుతున్నది. ఇక్కడ గమనించండి, పర్ ఔన్స్ కి డాలర్ టర్మ్స్ లో ట్రేడ్ అవుతుంది. అలా చూసినప్పుడు మన ఇండియన్ రూపీస్ లోకి రావాలంటే డాలర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ దాంతోనే మల్టిప్లై చేయాలి ఇంటర్నేషనల్ ప్రైస్ ని. మనం ఇండియన్ గోల్డ్ ని ఆర్ సిల్వర్ ని ఆర్ ఇతర ఏ కమోడిటీస్ అయినా ట్రాక్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఇంటర్నేషనల్ గా ఉన్న కమోడిటీ ప్రైస్ ని అండ్ డాలర్ రూపీని అలాగే డాలర్ ఇండెక్స్ ని వీటిని గమనించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సప్లై అండ్ డిమాండ్, నెక్స్ట్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్. $1 ఈక్వల్ టు ఎన్ని రూపీస్, ఇది ఎలా మారుతుందనే దాన్ని బట్టి రూపీ వీక్ అవుతున్నా స్ట్రాంగ్ అవుతున్నా కమోడిటీ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ డాలర్ ఇండెక్స్, దీన్ని బట్టి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ డాలర్ ఇండెక్స్ ని బట్టి గ్లోబల్ గా ఉంటున్న కమోడిటీ ప్రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇండియన్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, దీని గురించి ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడాను. ఇప్పుడు షార్ట్ కట్ గా చెప్తాను. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు రూపీ వాల్యూ ఫాల్ అయిందా? ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ వాల్యూ ఫాల్ అవుతుంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాల్యూని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ మనీని లిక్విడ్ అసెట్స్ లో నుంచి, క్యాష్ వీటి రిలేటెడ్ నుంచి సేఫ్ అసెట్స్ అనే గోల్డ్ కి షిఫ్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మీకు అనిపిస్తుంటే గోల్డ్ ప్రైస్ కూడా దానికి పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఫాల్ అవుతుందని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటే దెన్ ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైస్ కూడా కొంతవరకు కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఫాల్ అవుతుందంటే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు. వడ్డీ రేట్లకి ఈ గోల్డ్ ప్రైస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మీన్స్ వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు పడుతూ ఉంటాయి, వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. లాజిక్ ఆలోచించండి, వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి ఎకానమీలో, దెన్ మీరు బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారా? వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా? ఇంకెక్కడికైనా డబ్బులు వెళ్తుంది కదా. అలా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెద్దగా ఉండవని మార్కెట్ లో మనీ రిలేటెడ్ గా రిటర్న్ తక్కువ అవుతూ ఉంటుందో దెన్ ఆ టైంలో గోల్డ్ లోకి, సేఫ్ అసెట్స్ లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో గోల్డ్ లో ఉంచే దాని బదులు బ్యాంక్స్ లో FD వేసుకుంటే మంచి డబ్బులు వస్తుంది కదా అని సేఫ్ అసెట్స్ నుంచి అగైన్ ఇంట్రెస్ట్ ని ఎక్కువగా పెంచారు కాబట్టి ఎకానమీలోకి మళ్ళీ మనీ వస్తుంది. సో వడ్డీ రేట్లు పెరుగుతుంటే ఎక్కువ రిటర్న్స్ కోసమని గోల్డ్ నుంచి మనీ ఎకానమీలోకి వస్తుంది. వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటే ఇక్కడ ఎందుకు మనీ ఉంచడం, గోల్డ్ లో ఉంచితే ఇంకొంత బెటర్ రిటర్న్ ఉంటుందని ఎకానమీలో ఉన్న మనీ గోల్డ్ లోకి వెళ్తూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే గోల్డ్ రేట్ పడుతుంది. గోల్డ్ అనే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా. అలాగే ఇంట్రెస్ట్ రేట్ పడుతూ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ పెరుగుతూ ఉంటాయి. ఇది వీటి మధ్యలో ఉన్న రిలేషన్. అండ్ ఇది ఎక్కువగా డిస్కస్ చేయరు కానీ బట్ ఇది కూడా ఇంపార్టెంటే. బట్ ఇది మనం ట్రాక్ చేయలేం, బట్ జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే. నిల్వలు, రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? లైక్ ఏదైనా ఒక మెటల్ అన్లిమిటెడ్ గా దొరుకుతుంది అనుకోండి, దానికి వాల్యూ ఉంటుందా? ఎక్కువ మైన్ చేయగలుగుతున్నారు, ఒక మైన్స్ ద్వారా ఎక్కువ బయటికి తీయగలుగుతున్నారు అనుకోండి, ఏ మెటల్ అయినా దానికి వాల్యూ ఉండదు. డైమండ్స్ మన ఇంటి దగ్గర దొరుకుతున్నాయి, మనం తవ్వితే మన దగ్గర కూడా డైమండ్స్ దొరుకుతున్నాయి అంటే దానికి వాల్యూ ఉండదు. గోల్డ్ కూడా అంతే, సిల్వర్ కూడా అంతే. అండ్ ఇది కాక జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా జరిగాయి అనుకోండి, ఏదైనా రెండు కంట్రీస్ మధ్యలో ఇష్యూ జరిగితే దాని ఎకానమీస్ ఎంతలా ఇంపాక్ట్ అవుతాయో, ఎకానమీ ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఎంత ఫాల్ అయిపోతుందో మనీ అంతా కూడా సేఫ్ అసెట్స్ అని గోల్డ్ లోకి వెళ్తుంది. అలా చూసినా గోల్డ్ ప్రైస్లు మనకి ఏదైనా అన్సర్టనిటీ జరిగిందంటే పెరుగుతాయి, అన్సర్టనిటీ కూల్ ఆఫ్ అయిపోతుందంటే పడుతాయి. ఇది కాకుండా ఇంపోర్ట్ డ్యూటీని కూడా పెంచడం, తగ్గించడం చేయడం కారణంగా కూడా గోల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఇవన్నీ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఎలిమెంట్స్ కాదు. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది డిమాండ్ అండ్ సప్లై, రూపీ డాలర్ రిలేషన్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డాలర్ ఇండెక్స్. ఇవి సరిపోతాయి. ఇప్పుడు వీటిని ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ని తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ ఉంటున్న ఫ్యూచర్స్. మనం యాజ్ ఎ రీటైలర్స్ గా కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలనుకున్నా మనకి ETF లు ఉంటాయి,
మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఆర్ ఈవెన్ మీరు ఫిజికల్ గా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ని బై చేస్తూ సెల్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇవి కాకుండా తక్కువ డబ్బులతో ఎక్కువ క్వాంటిటీని చాలా టైం వరకు హోల్డ్ చేయాలనుకున్నా, ఆర్ ఇంకా తక్కువ డబ్బులతో స్పెక్యులేట్ చేయాలనుకున్నా, ఆప్షన్స్ ని కాల్స్ పుట్స్ కొంటూ స్పెక్యులేట్ చేయాలనుకున్నా, దెన్ మనం ఇక్కడ ఉంటున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు కమోడిటీస్ కి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫ్యూచర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, బట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ మీరు ప్రెసెంట్ గోల్డ్ 55,715 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా గోల్డ్ ఫ్యూచర్స్. మీరు గోల్డ్ 55,000 కాల్ కావాలనుకున్నారనుకోండి, జనవరికి సంబంధించి యాడ్ చేశాను. సో చూసారా, ఇక్కడ ఫ్యూచర్స్ ఉన్నాయి, కిందేమో ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ మీరు ఒకసారి మార్కెట్ డెప్త్ చూసారంటే మీకు అర్థమవుతుంది మీకు బయర్స్ అండ్ సెల్లర్స్ ఎంత దూరంలో ఉన్నారని. సో చూడండి, సెల్లర్ ఏమో 912 లో అమ్ముతానంటుంటే బయర్ 866 లో కొంటా అంటున్నారు. లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి యూజువల్ గా మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే కమోడిటీస్ లో ఎక్కువ లిక్విడిటీ ఉంది అనిపిస్తేనే ట్రేడ్ చేయండి, లేదంటే మోస్ట్లీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయడం బెటర్. మీరు ఇంకా తక్కువ డబ్బులతో ట్రేడ్ చేయాలనుకుంటే ఇందాక మీకు స్టార్టింగ్ లో చూపించినట్లు గోల్డ్ పెటల్ కానీ మీకు 500 రూపీస్ తోనే ఫ్యూచర్ ఇస్తారు. గోల్డ్ గునియా ఆల్మోస్ట్ 4,000 ఉన్న మీరు ఫ్యూచర్ కాంట్రాక్ట్ ని క్యారీ చేయొచ్చు. కాబట్టి అన్లెస్ మీకు లిక్విడిటీ ఉందంటే తప్పించి ఆప్షన్స్ ని తీసుకోవద్దు, ఫ్యూచర్స్ ని తీసుకోండి. సో కేవలం మనం ఫ్యూచర్స్ గురించే మాట్లాడుకుందాం. అండ్ ఫ్యూచర్స్ లో లాట్ సైజ్ అండ్ ఏ రూల్స్ అయితే చెప్తుంటామో అది ఆప్షన్స్ కూడా సేమ్ గా అప్లై అవుతుంది. సో ఫస్ట్ గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అండ్ వీటిలో ఒక్కొక్క పాయింట్ మూవ్ అవుతుంటే ఎన్ని రూపీస్ మనం తెచ్చుకోవచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ టేబుల్ నుంచాను. ఇక్కడ మీకు కమోడిటీ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ కమోడిటీకి సంబంధించి లాట్ ఎంత, లైక్ గోల్డ్ ఫ్యూచర్స్ ని మీరు చూస్తున్నారనుకోండి, 1 గోల్డ్ ఫ్యూచర్ ఈక్వల్ టు 1 kg అనమాట. కానీ ప్రైస్ మీకు కనిపిస్తూ ఉంటుందా? లైక్ ఇక్కడ గమనించారంటే గోల్డ్ ఫ్యూచర్ ఒక లాట్ ఈక్వల్ టు కేజీ అని చెప్తున్నాను, కానీ కనిపించే ప్రైస్ ఎంత ఉంది? 55,000 లో ఉంది. సో 55,000 పెడితే మనకి 1 kg గోల్డ్ వస్తుందా? రాదు. అక్కడ మీకు కనిపిస్తున్నది 10 గ్రామ్ గోల్డ్ ప్రైస్. సో 1 kg వర్త్ చేసే ఫ్యూచర్ ని మీరు క్యారీ చేస్తున్నా, మీరు ట్రేడ్ చేస్తున్నది అక్కడ కనిపిస్తున్న ప్రైస్, ట్రేడింగ్ క్వాంటిటీ 10 గ్రామ్ సంబంధించిన గోల్డే. ఎంటైర్ కాంట్రాక్ట్ ఒక వెయిట్ ఏమో 1 kg, కానీ మనం దాన్ని ట్రేడ్ చేస్తున్నది 10 గ్రామ్స్ లెక్కనమాట. సో చెప్పండి, 10 గ్రామ్స్ ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 1000 గ్రామ్స్ ఆర్ 1 kg వస్తుంది? 10 గ్రామ్స్ ఎంతటితో మల్టిప్లై చేయాలి మనం? 100 తో కదా. కాబట్టి గోల్డ్ ఫ్యూచర్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళకి 1 పాయింట్ మూవ్ అయితే 100 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అప్ సైడ్ మూవ్ అయితే ప్రాఫిట్, డౌన్ సైడ్ మూవ్ అయితే లాస్ ఉంటుంది. గోల్డ్ మినీ అంటే 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ లో ట్రేడ్ అవుతుందా ఈ ప్రైస్? మనకి లేదు. ఇక్కడ కూడా 10 గ్రామ్స్ కి సంబంధించిన ప్రైజే కనిపిస్తుంది. సో చెప్పండి, 10 గ్రామ్స్ ని ఎంతటితో మల్టిప్లై చేస్తే మనకి 100 అవుతుంది? 10. కాబట్టి గోల్డ్ మినీలో ఒక్కొక్క పాయింట్ మూవ్ అవుతుంటే 10 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. గోల్డ్ గునియా అంటే 8 గ్రామ్స్. అక్కడ మనకు కనిపించే ప్రైస్ కూడా 8 గ్రామ్స్ కి సంబంధించిందే కాబట్టి 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. ఫైనలీ గోల్డ్ పెటల్, అది ఉన్నదే 1 గ్రామ్. మనకు కనిపిస్తున్నది 1 గ్రామ్ ప్రైజే. గోల్డ్ పెటల్ మనకు కనిపిస్తున్నది గోల్డ్ ప్రైస్, అక్కడ 1 గ్రామ్ ప్రైజే ట్రేడ్ అవుతుంది. కాబట్టి అక్కడ 1 పాయింట్ మూవ్ అవుతుంటే కూడా 1 రూపీ మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీటికి ఎంతెంత డబ్బులు కావాలో తెలుసుకుందాం. గోల్డ్ మీన్స్ 1 kg గోల్డ్ మనం కొనాలంటే నియర్లీ 55 lakhs దగ్గరగా మనకు ఖర్చు అవుతుంది. అంతే కదా? ఎలా చెప్పాను? ఎలా ఏముంది? గోల్డ్ 1 kg వర్క్ చేసే ఫ్యూచర్ లో 10 గ్రామ్ గోల్డ్ ప్రైస్ కనిపిస్తుంది అనుకుందాం. ఇది 10 గ్రామ్ 55,000 అయితే 1000 గ్రామ్ ఎంత అవుతుంది? 55 lakhs అవుతుంది. సో ఒక కేజీ ఫ్యూచర్ ని మీరు కొనడానికి 55 lakhs కావాల్సి వస్తుంది కదా బయట మార్కెట్ లో కొనాలంటే. కానీ ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ఎంత అడుగుతున్నారు? 5,28,600 రూపీస్ అడుగుతున్నారు. మీన్స్ నియర్లీ 10%, లెస్ దాన్ 10%. బికాస్ 10% అంటే 5,55,000 అయి ఉండాలి, కానీ 5,28,000 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసేస్తున్నాను 10%. సో 1 kg ఆర్ 55 lakh వర్క్ చేసే కాంట్రాక్ట్ ని మీరు 5,28,000 తోనే క్యారీ చేయొచ్చు. ప్రెసెంట్ కమోడిటీ మార్కెట్ ఆన్ లోనే ఉంది. ఇక్కడ మీరు గమనించండి, టైం 22:06 మీన్స్ నైట్ 10 o'clock అయింది. ఇప్పుడు మనకు మార్కెట్ ప్రెసెంట్ లోనే ఉంది. డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. మీకు 55,715 దగ్గర బై చేస్తా అంటే 55,732, 738. సో బయర్ కి సెల్లర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఈక్వల్ టు 55,715 ఉందా, 55,716 కి వెళ్ళింది అనుకోండి, ఒక్క పాయింట్ మారింది అనుకోండి, 100 రూపీస్ మారుతుంది గోల్డ్ ఫ్యూచర్స్ లో. సో మోస్ట్లీ మీకు ఇక ఐడియా ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు తీసుకొస్తున్న కొత్త చేంజెస్ ప్రకారం మీరు ఏదైనా కొంటున్నా అమ్ముతున్నా ఎంత చార్జెస్ పడతాయి, బ్రోకరేజ్, సెబీ టర్నోవర్ అవన్నీ ఎంత పడతాయి అనేది కూడా ఇప్పుడు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో చూపించాలంటున్నారు. కాబట్టి ఒక గోల్డ్ ఫ్యూచర్ ని మీరు కొనడానికి 312 రూపీస్ దగ్గరగా చార్జెస్ పడుతున్నాయి. అందులో 20 రూపీస్ బ్రోకరేజ్ అవుతుంటే ఎక్స్చేంజ్ అండ్ స్టాంప్ డ్యూటీ నియర్లీ 260-250 రూపీస్ దగ్గరగా అవుతుంది. ఇది గోల్డ్ ఫ్యూచర్స్.
ఫ్యూచర్స్. నెక్స్ట్ గోల్డ్ మినీ అంటే ఎంత అనుకున్నాం? ఈ ఎంటైర్ గోల్డ్ మినీ కాంట్రాక్ట్ ఒక సైజ్ 100 grams, కానీ ఇక్కడ కనిపిస్తున్నది 10 grams కి సంబంధించిన గోల్డ్ ప్రైస్. మీన్స్ ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మూవ్ అవుతుంటే 10 రూపీస్ మనకు వస్తుంది. సో 100 grams గోల్డ్ ప్రైస్ ఎంత? 10 grams గోల్డ్ ప్రైస్ 55,620 ఉంటే 100 అంటే ఎంత? 5,50,000 దగ్గరగా అవుతుంది ఓవరాల్ కాంట్రాక్ట్ ఒక సైజ్. కానీ ఇక్కడ మనల్ని అడుగుతున్నది 52,000 మాత్రమే. ఇక్కడ కూడా లెస్ దాన్ 10% మన దగ్గర నుంచి మార్జిన్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ గోల్డ్ గునియా 8 grams ఆఫ్ గోల్డ్. 8 grams ఆఫ్ గోల్డ్ వర్తే 44,000 లో 10% బిలో 10% మన దగ్గర నుంచి మార్జిన్ గా 4,200 తీసుకుంటున్నారు. ఇది మీరు గమనించాలి. ఇంకొక అంశం కూడా మీరు ఇక్కడ గమనించాలి. గోల్డ్ పెద్ద కాంట్రాక్ట్ మీరు ట్రేడ్ చేయాలని చూసినప్పుడు 312 రూపీస్ చార్జెస్ పడ్డాయి బై చేయడానికి. బ్రోకరేజ్ తో పాటు ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఫీ, స్టాంప్ డ్యూటీ ఎక్కువగా పడింది కదా, నియర్లీ 260 దగ్గరగా. అదే గోల్డ్ మినీకి వచ్చేసరికి మీన్స్ కాంట్రాక్ట్ సైజ్ తగ్గేసరికి చూడండి ఎంత బ్రోకరేజ్ తగ్గిపోయిందో. ఇక్కడ 52 రూపీస్ అవుతుంది. అదే గోల్డ్ గునియా దగ్గరికి వచ్చేసరికి చూడండి ఎంత పడుతుంది. ఇక గోల్డ్ పెటల్ దగ్గరికి వచ్చేసరికి చూడండి. సో కాంట్రాక్ట్ సైజ్ ని బట్టి మొత్తం మారిపోతుంది. గోల్డ్ గునియా 8 grams మనకి ట్రేడ్ అవుతున్నది లాట్ ఎంటైర్ ఒక ఫ్యూచర్ ఒక వెయిట్ 8 grams కనిపిస్తున్న ప్రైస్ 8 grams. సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రూపీ వస్తుంది. అండ్ దానికి ఎంత తీసుకుంటున్నారు? లెస్ దాన్ 10% మార్జిన్. అండ్ చార్జెస్ ఎంత కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ గోల్డ్ పెటల్ 1 gram గోల్డ్ 5,500 రిలేటెడ్ గా చార్జెస్. అండ్ 5,500 లో 10% మీన్స్ నియర్లీ 550 రూపీస్ అవ్వాలి. బట్ లెస్ దాన్ 10% దగ్గరగా మార్జిన్ ఇక్కడ కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 10% అరౌండ్ మెయింటైన్ అవుతుందా అంటే అలా ఏం లేదు. కొన్నిసార్లు 7 ఉండొచ్చు, కొన్నిసార్లు 6 ఉండొచ్చు, కొన్నిసార్లు 8 ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ వోల్టాలిటీ అండ్ డిపెండింగ్ అపాన్ మన రెగ్యులేటర్స్ వాళ్ళు తీసుకునే ఒక చేంజెస్ తో మనకు మారుతూ ఉంటుంది. ఇది గోల్డ్ కదా. ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. సిల్వర్ లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి సిల్వర్, ఇంకొకటి సిల్వర్ మినీ, ఇంకొకటి సిల్వర్ మిక్. సో ఎంటైర్ ఫ్యూచర్ ఒక వెయిట్ ఎంత ఉంటున్నా మనకు కనిపించే ప్రైస్ కాన్స్టెంట్. ఒక కేజీకి సంబంధించిన సిల్వర్ ప్రైస్ కనిపిస్తుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ ప్రతి దగ్గర కూడా 69,000 ఉంది. అదే గోల్డ్ దగ్గర అలా లేదు. గోల్డ్ దగ్గర గోల్డ్ మెయిన్ 1 kg కాంట్రాక్ట్ కానీ 100 gram కాంట్రాక్ట్ కానీ 10 grams గోల్డ్ ప్రైస్ ట్రేడ్ అవుతుంటుంది. నెక్స్ట్ గోల్డ్ గునియా అయితే 8 grams గోల్డ్. నెక్స్ట్ గోల్డ్ పెటల్ అయితే 1 gram గోల్డ్ ప్రైజే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క కాంట్రాక్ట్ కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. కానీ సిల్వర్ కి మాత్రం మొత్తం 1 kg సిల్వర్ ఎంతైతే ఉంటుందో అంత ప్రైజే ఉంటుంది. 69,100 చేంజ్ లోనే ఉంటది అటు ఇటుగా. కానీ ఒక్కొక్క కాంట్రాక్ట్ ఒక వెయిట్ మారుతుంది. మెయిన్ సిల్వర్ అని కనిపిస్తుంది కదా, సిల్వర్ అది 30 kg. సో ఎంటైర్ కాంట్రాక్ట్ సైజ్ 30, కానీ కనిపిస్తున్న ప్రైస్ ఏమో 1 kg కి సంబంధించి. సో అలా చూస్తే ఒక్కొక్క పాయింట్ కి ఎంత చేంజ్ రావాలి మనకి, మీన్స్ ఒక్కొక్క పాయింట్ కి ఎన్ని రూపీస్ మారాలి. కాంట్రాక్ట్ వెయిట్ 30 kg, కనిపిస్తున్న వెయిట్ 1 kg. సో 1 మల్టిప్లైడ్ బై ఎంత చేస్తే 30 వస్తుంది? 30 కదా. 1 మల్టిప్లైడ్ బై 30, 30 1s are 30. సో 1 పాయింట్ కి 30 రూపీస్ మనకు వస్తుంది. అదే సెకండ్ సిల్వర్ మినీ ఉందనుకోండి, 5 kg కాంట్రాక్ట్, అది కనిపిస్తున్నదేమో 1 kg. సో 1 మల్టిప్లైడ్ బై 5, సో ఒక్కొక్క పాయింట్ కి 5 రూపీస్ వస్తుంది. ఇక బిలోదైతే సిల్వర్ మిక్, అది 1 kg దే ట్రేడ్ అవుతున్నది. ప్రైస్ కూడా 1 kg దే. సో 1 మల్టిప్లైడ్ బై 1 కాబట్టి ఒక్కొక్క పాయింట్ కి 1 రూపీ వస్తుంది. అండ్ దేనికి ఎంతెంత మన దగ్గర నుంచి మార్జిన్ తీసుకుంటున్నారు అనేది కూడా మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇలా చూడొద్దు. 69,000 లో ట్రేడ్ అవుతున్న సిల్వర్ కి 2,38,000 మార్జిన్ అలా చూడొద్దు. సిల్వర్ కాంట్రాక్ట్ అనేది మెయిన్ సిల్వర్ మార్చ్ ఫ్యూచర్ మీకు ట్రేడ్ అవుతుంది కదా ప్రెసెంట్. ఇక్కడ చూడండి బయర్స్ అండ్ సెల్లర్స్ ప్రెసెంట్ మార్కెట్ టైమ్ లో మూవ్ అవుతున్నారు కదా. ఇది 30 kgs కి సంబంధించింది. అక్కడ కనిపిస్తున్నది 1 kg ప్రైజే. సో 69,145 మల్టిప్లైడ్ బై 30 వేస్తే అప్పుడు వస్తుంది మనకి రియల్ ప్రైస్ నియర్లీ 20,74,000 దగ్గరగా వస్తుంది. ఈ ఎంటైర్ కాంట్రాక్ట్ ఒక వర్త్. అందులో 10% అంటే నియర్లీ 2 lakhs అయి ఉండాలి. కానీ వీళ్ళు 2,38,000 దగ్గరగా అడుగుతున్నారు. 10% కంటే అబోనే అడుగుతున్నారు. సో ఇలా చూడాలన్నమాట. మనకి ఎందుకు ఇక్కడ 69,000 కే 2,38,000 ఎందుకు అడుగుతున్నారంటే ఆ కాంట్రాక్ట్ ఒక సైజ్ వేరు. అలాగే కింద మినీ 5 kgs. సో ఇక్కడ ట్రేడ్ అవుతున్న ప్రైస్ మల్టిప్లైడ్ బై 5 వేస్తే మనకు అర్థం అవుతుంది ఎంటైర్ కాంట్రాక్ట్ ఒక సైజ్ ఎంత, అందులో మనల్ని అడుగుతున్న మార్జిన్ ఎంత అని. కిందదైతే సింపుల్, డైరెక్ట్ గా మనకి ఉన్న ప్రైస్ కే మార్జిన్ ఉంటది. కాబట్టి ఇక్కడ కూడా నియర్లీ 70,000 దగ్గరగా ఉందనుకున్నా, ఇక్కడ నియర్లీ 8,000 దగ్గరగా మార్జిన్ అడుగుతున్నట్టు. సో మోర్ దెన్ 10% మార్జిన్ ఇక్కడికి సిల్వర్ లో మనల్ని అడుగుతున్నారు. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, మీరు వాడుతున్న బ్రోకింగ్ కంపెనీ రిలేటెడ్ గా కమోడిటీస్ మీరు స్టార్టింగ్ లో అకౌంట్ తీసుకుంటున్నప్పుడు యాక్టివేట్ చేసి ఉండొచ్చు, యాక్టివేట్ చేసి ఉండకపోయిండొచ్చు. యాక్టివేట్ చేయకపోతే మీ బ్రోకర్ కి కాల్ చేసి మెయిల్ పెట్టు, నేను యాక్టివేట్ చేయాలనుకుంటున్నా అంటే మీ రిలేటెడ్ గా కొన్ని డీటెయిల్స్ ని తీసుకొని వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫర్దర్ గా కూడా ఈ సిరీస్ ని సపోర్ట్ చేయాలనుకుంటే, బికాస్ ఇది చాలా తక్కువ మంది వాచ్ చేసేది, కమోడిటీస్ సైట్ చాలా తక్కువ ఉంటారు. మేబీ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుందనేమో, మేబీ మనకు అర్థం కాదు, అవేవేవో ఫ్యాక్టర్స్ తో ఉంటాయనేమో. చాలా తక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి అట్లీస్ట్ చూస్తున్న మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించాయి అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు కదా. లైక్ చేయడం, మన వాళ్ళతో షేర్ చేయడం. అండ్ ఫర్దర్ గా మీకు మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ మంచి వాల్యూని యాడ్ చేస్తున్నాయి అనుకున్న రోజు ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ వెబ్సైట్స్ కి బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూజ్ చేయడం ద్వారా మన ఛానల్ ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ ని కూడా, టర్మ్
ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ని కూడా మీరు బై చేసినప్పుడు డైరెక్ట్ వెబ్సైట్స్, ఆ పాలసీ బజార్ వెబ్సైట్స్ లో నుంచి కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఉంటాయా వాటిని క్లిక్ చేసి ఆ వెబ్సైట్స్ లో నుంచి మీరు బై చేయడం కారణంగా కూడా మన ఛానల్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో మీకు మా నుంచి వాల్యూ యాడ్ అయింది అనుకున్న రోజే మీరు మన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.